హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2 kg రైస్తో, బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికోసం మనం ముందుగా 1.5 kg చికెన్ని పక్కన ఉంచుకోవాలి. 2 kg బాస్మతి రైస్ని స్టవ్ పై ఆన్ చేసుకొని దానిలో ఇలాచి, సాజీరా, లవంగా, చెక్క వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ని 3 or 4 times ఫ్రెష్గా కడుక్కోవాలి. చిన్న కడాయిని స్టవ్ పై ఆన్ చేసుకొని 200 ml ఆయిల్ని ఆనియన్ డీప్ ఫ్రై కోసం ఉంచుకోవాలి. మనం పెద్ద సైజ్ 3 ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. చికెన్ని 3 or 4 times ఫ్రెష్గా కడుక్కోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆనియన్ని పక్కన ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1 tablespoon పసుపు, 5 tables కారం పొడి, మీ ఇష్టం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 2 tablespoons సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా 2 tablespoons వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత సాజీరా, చెక్క, ఇలాచి లైట్గా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని కూడా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా, తర్వాత గోల్డ్ కలర్లో అయ్యే వరకు ఆనియన్ని ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా 2 కట్టలు వేసుకోవాలి. 3 నిమ్మకాయలు రసం కూడా వేసేసుకోవాలి. అలాగే 200 ml పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఆనియన్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని దీనిలో వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. $15 minutes నానే వరకు పక్కన ఉంచుకోవాలి. తర్వాత 50% బాయిల్డ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలో నుంచి రైస్ని చికెన్ పైకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి.